న్యాయస్థానాల మీద కూడా ఉంటుంది. ఇది వరుసగా ఇన్ని ఉదాహరణలు మనకు సోదాహరణంగా ఇవి కనిపిస్తున్నాయి. అది సార్ మళ్ళీ కేసుల పర్వంలో ఎక్కడ సీట్ దూకుడు ఇది కూడా ఇంకే కొనసాగింపు. మళ్ళీ కేసులు ఏంటి? లిక్కర్ కేసు సుప్రీంకోర్టులో వచ్చింది, హైకోర్టులో కూడా వచ్చింది. లిక్కర్ బాబు చాలా మందిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళందరినీ. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి, కొంతమందికి బెయిల్ వచ్చింది. ఎవరెవరు లోపల ఉన్నారో జాబితా మొత్తం మన దగ్గర లేదు, కానీ కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బెయిల్ వచ్చింది. వీళ్ళలో సత్యప్రసాద్ అనే ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఈ సత్యప్రసాద్ అనేది అప్రూవర్గా మారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వాళ్ళకు కావాల్సిన సాక్ష్యాలు చెప్తున్నారు కాబట్టి అతనికి చాలా పద్ధతి లేకుండా అడ్డగోలుగా బెయిల్ ఇచ్చారు. దాన్ని రద్దు చేయాలి అని చెప్పి సువర్ణరాజు అనే ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసాడు. సుప్రీంకోర్టు నిన్న దాన్ని విచారించి అతనికి అక్షింతలు వేసింది. మొదటిది, నీకేం సంబంధం అసలు? నీవు ఈ కేసులో అతన్ని బెయిల్ ఇస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు ఈ కేసులో? కాబట్టి బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వాళ్ళు చూసుకుంటారు. రెండవది, ఒకసారి సిట్ వేసాక సిట్ చూసుకుంటుంది ఆ దర్యాప్తు ఎలా జరుగుతుంది, ఎవరిని అరెస్ట్ చేయాలి లేకపోతే ఎవరి మీద పెట్టాలి లేదు, సిట్టు పోలీసులు చూసుకుంటారు. నువ్వెందుకు వచ్చావు? కాబట్టి సత్యప్రసాద్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని మేమేమి ఉత్తర్వులు ఇవ్వట్లేదు. అసలు మీ కేసు ఈ విధంగా రాజకీయ మయం చేయటం అనేది చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఆయనకు అక్షింతలేసి ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. ఇంకా రెండో వైపున సిట్ అనేదేమో హైకోర్టులో ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికల్లో ఇప్పుడు కొత్తగా వాసుదేవరెడ్డి ఉన్నాడు కదా, ఇది వరకు ఆయన కూడా కొన్ని చెప్పారనేది గతంలో వచ్చిన కథనాలు. ఇప్పుడు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని తన పలుకుబడి ఉపయోగించి రవాణా కంపెనీలను మార్చి తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించడం వల్ల ఒక 162 కోట్లు, ఈ ఒక్క విషయంలోనే 162 కోట్లు ప్రభుత్వానికి లేకపోతే దీనికి నష్టం వచ్చింది కార్పొరేషన్కి అని చెప్పి సిట్ చేసింది. ఇంకా మూడోది, వీళ్ళందరూ కూడా కలిసి చేశారు, ఒక క్రమ పద్ధతిలో దోచుకున్నారు, కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని సిట్ చాలా గట్టిగా కోర్టు ముందు అక్కడ వాదనలు పెట్టింది. ఇంకా దాని మీద మళ్ళీ తదుపరి ఏం ఉత్తర్వులు ఇస్తారు, ఎవరెవరు ఏం చేస్తారు, అలాగే ఈ మధ్య ఈ సత్యప్రసాద్ చెప్పిన కొన్ని వీటిని కూడా కోర్టు పరిశీలిస్తుంది. ఇది మళ్ళీ కొత్త ఇది రావటం. ఇంతకంటే పెద్దది పరారీలో తమ్మినేని స్పీకర్ తమ్మినేని సీతారాము ఆయన కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడన్నది ఈరోజు మొదటి పేజీలో కనిపిస్తున్న వార్త. పరారీలో తమ్మినేని స్పీకర్ స్వయంగా, అంటే మొన్నటిదాకా 2 ఏళ్ల కిందటి దాకా స్పీకర్గా ఉన్న వ్యక్తి, మాజీ మంత్రి ఒక్కడే కాదు కుటుంబం అంతా కూడా తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళిపోయారు అని ఈ కథనం చెప్తుంది పోలీసులు. ఇది కూడా ఆయన కుమారుడు వెంకట శ్రీవాసు, శ్రీరామ చిరంజీవి నాగ్, వీళ్ళంతా కూడా అంతకుముందేమో బతికుండగానే ఒక యజమాని చనిపోయినట్టుగా పత్రాలు సృష్టించి అతని భూమి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కావాలని దీంట్లోకి ఎవరో ఒక మహిళను తీసుకొని వచ్చి ఆమె ద్వారా ఫేక్ ఇవన్నీ చేసి పత్రాలు, ఆ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడేమో కేసు వచ్చేసరికి వీళ్ళంతా పారిపోయారు. ఈ క్రమంలో కనీసం 8 మంది పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. నేను ఇందాక పోలీసుల శాఖ మీద చేసిన కామెంట్స్, మీరు 8 మంది పోలీసులను అరెస్ట్ చేయడం అంటే ఎంత సీరియస్ చూడండి. ఇక్కడ సిఐ మీద కేసు పెట్టడం అయినా అంటే రాజకీయాల్లో పార్టీలు మారినప్పటికీ కీలకమైన ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖ ఇట్లాంటి వాటికి గురి కావడం. 8 మంది పోలీసులు దీనికి ఎక్కువగా దోహదపడ్డారు. 13 మంది అంట వాస్తవంగా, అందులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఓ మాజీ హోంగార్డ్ త్రినాథ్ అని, ఇంకొక ఆయన కూడా హీరామండలం సబ్ రిజిస్ట్రార్ పేరు కూడా దీంట్లో ఉంది. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్గా చెప్పాల్సింది ఏంటంటే, రిజిస్టర్ కార్యాలయాలు నిషేధిత భూముల జాబితాల సమస్య ఈ విధంగా ఉంటే రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఒక పెద్ద కథనం నడుస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ పరం చేసేది లేదని ఒక ఖండన ఇచ్చారు, కానీ ఆ ఖండన ఏమీ సంతృప్తికరంగా లేదు. దాంట్లో చాలా సూచనలు ఉన్నాయి. అంటే రిజిస్ట్రార్ ఆఫీస్ను ఆధునీకరించాలని, ఇంకా ఆధునీకరించడం అన్న తర్వాత అందులో ఏదో అవుట్ సోర్సింగ్ ఇస్తారో, ఏ డేటా ఎవరి చేతిపోతే తెలియదు. మొత్తానికి ఈ తమ్మినేని సీతారాం మీద వచ్చినటువంటి ఆరోపణల్లో కూడా
రిజిస్టర్ ఆఫీస్ కూడా, సబ్ రిజిస్ట్రార్ కూడా సహకరించాడు. ఆ 10 మంది పోలీసులు, ఆ హోమ్ గార్డు, వీళ్ళ ద్వారా మాజీ హోంగార్డ్ త్రినాథ్, తెలుగు సతీష్ కుమారు, సాలిపల్లి లక్ష్మణరావు, రజని వగైరాలతో ఒక దీనిగా ఏర్పడి ఇక్కడ ఇదంతా సాగించారు. అయితే ఇంకా చాలా దొంగ రిజిస్ట్రేషన్లు ఉండే అవకాశం ఉంది అని. ఇటువంటిదే మనం గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ జరిగిందని వచ్చారు. అది ఇది ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉంది, అలాగే ఉంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు ఒక ఆయన చేశాడని కూడా ఇది వచ్చింది. సో మొత్తం మీద తమ్మినేని సీతారాం మీద వరుసగా అనేక అంశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా పబ్లిక్ గ్రీవెన్స్ కింద వచ్చిందని, ప్రజా పరిష్కార మహజర్లు సమర్పించేటప్పుడు. సో వాటి మీద మరింత లోతుగా విచారణ చేసి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నడుస్తూ ఉంది అని. అంటే ఒకవైపు ఆ కేసులు ఎలా ఉంటే మళ్ళీ కొత్త కొత్త కేసులు, ఉన్న కేసుల్లో కొత్త పేర్ల జోడింపు అన్నది కూడా బాగా తీవ్రంగానే సాగడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. సార్ పవన్ పొరపాటే కోడి చెరువు భూమిపై హైడ్రా చర్యలు హైకోర్టు సీరియస్. ఇది కూడా భూములు ఇప్పుడు ఎక్కువ భాగం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావటం, అప్పుడు కొంత వివాదం, ఆ వ్యాఖ్యలు ఇదంతా నడిచినప్పుడు సోషల్ మీడియాలో ఆయన కోడి చెరువు అనే దగ్గర భూమి తీసుకున్నారు, కబ్జా చేశారు, లేకపోతే పర్యావరణ చూడాల్సిన నష్టం కలిగించారని. అలా జరుగుతున్నప్పుడే అక్కడ ఏదో కంచె వేయటము, వెళ్ళిన వాళ్ళని అడ్డుకోవటము, ఇట్లాంటివన్నీ అయ్యాయి. సో ఇంతకు ఆయన చేశారా లేదా, ఆయనేమో తను మాట్లాడినప్పుడు ఒకవేళ ఉంటే మీరు తీసుకోవచ్చు, నేను అటువంటిది చెప్పి నేను ఎప్పుడు పర్యావరణం కావాలి ఇట్లా జనరల్